ప్రభుత్వం అధికారానికి రాగానే అవినీతి పరులు, రౌడీ బ్యాచ్ నోరు పారేసుకున్న వారి భరతం పట్టే పనిలో ఉంది. ఇంతవరకు వల్లభనేని వంశీ, పోసాని కృష్ణమురళి లాంటి పిల్లకాకులను లోపలేసిన చంద్రబాబు సర్కారు ఇకపై అసలు చేపలను పట్టుకునేందుకు రంగం సిద్ధం చేస్తోంది. పేర్ని నాని లాంటి ఒకరిద్దరు ముందస్తు బెయిల్ తెచ్చుకున్నప్పటికీ అది ఎక్కువ రోజులు నిలవకపోవచ్చు. ఇప్పుడు డైరెక్ట్ యాక్షన్లో భాగంగా తొలి దెబ్బ విడుదల రజనీపై పడుతుందని భావిస్తున్నారు. తాను అమాయకురాలినని చెప్పుకునేందుకు రజనీ నానా తంటాలు పడుతున్నారు. టీడీపీ నేతలపై ఆరోపణలు సంధించి సింపతి పొందే ప్రయత్నంలో ఉన్నారు. ఈ క్రమంలో నర్సారావుపేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయలతో మాటకు మాట కూడా నడుస్తోంది. అయినా రజనీ తన ధోరణిని కొనసాగిస్తూనే ఉన్నారు. తాను ఎలాంటి తప్పు చేయలేదన్న వాదనతో ఆమె ముందుకు వెళ్లాలనుకున్నా 5 ఏళ్ల పాటు కళ్ళెదుట కనిపించిన అవినీతిని జనము, రాజకీయ ప్రత్యర్థులు మర్చిపోలేకపోతున్నారు. పైగా గతంలో ఆమె పాల్పడిన కక్ష సాధింపు చర్యలు వారి మదిలో గట్టి ముద్ర వేసి ఇప్పుడు ప్రతీకారానికి దిగాలని సూచిస్తున్నాయి. మొత్తం విషయానికి వస్తే మాజీ మంత్రి విడుదల రజనీపై ఏసీబీ అవినీతి కేసు నమోదు చేసింది. 2020లో స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి 2.20 కోట్లు వసూలు చేశారని ఆరోపణలు ఉన్నాయి. రజనీ, ఐపీఎస్ అధికారి జాషువాకు నోటీసులు జారీ అయ్యాయి. ఈ కేసులో విడుదల రజనీని ప్రధాన నిందితురాలిగా చేర్చగా అప్పటి గుంటూరు ఆర్వీఈఓ అయిన ఐపీఎస్ అధికారి పల్లె జాషువాను A2గా, మరికొందరిని A3, A4 నిందితులుగా పేర్కొన్నారు. ఏసీబీ కేసుపై స్పందించిన రజనీ కూటమి ప్రభుత్వం తనపై కక్ష సాధిస్తోందని, ఆధారాలు లేకుండానే కేసు పెట్టారు అని మాజీ మంత్రి ఆరోపించారు. బీసీ మహిళగా రాజకీయంగా ఎదుగుతున్న నన్ను ఓర్వలేకే ఈ కుట్రలు చేస్తున్నారు అని వ్యాఖ్యానించారు. ఇవన్నీ అవాస్తవ ఆరోపణలు. అక్రమ కేసులకు భయపడను, న్యాయ పోరాటం చేస్తాను అని స్పష్టం చేశారు. పైగా అప్పట్లో వైసీపీ, ప్రస్తుత టీడీపీ నర్సారావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలుపై ఆమె ఆరోపణలు చేశారు. ఆయనే అంతా చేయిస్తున్నారని ఆరోపించారు. అప్పట్లో తన కాల్ రికార్డ్స్ కూడా సేకరించేందుకు ప్రయత్నించారన్నారు. వీటన్నిటికీ లావు గట్టిగా సమాధానం చెప్పారనుకోండి. తన ఇంట్లో కూడా మహిళలు ఉన్నారని, తమ వారికో న్యాయం, బయట వారికో న్యాయం ఉండదని ఆయన స్పష్టం చేశారు. విజ్ఞాన్ సంస్థలపై రజనీ చేసిన వ్యాఖ్యలకు కూడా ఆయన సమాధానమిచ్చారు. తాము ఎక్కడా భూ కేటాయింపులు చేయించుకోలేదని, వేలంలో కొనుగోలు చేశామని ఆయన చెప్పారు. ప్రస్తుత చిలకలూరిపేట ఎమ్మెల్యే అయిన మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావుపై రజనీ చేసిన ఆరోపణలు కూడా బూమరాంగ్ అయ్యాయి. రజనీ జగత్ కిలాడి అని వైసీపీ వాళ్ళే ఒప్పుకుంటున్నారు. 2019 ఎన్నికల ముందు టీడీపీలో ఉంటూ చంద్రబాబును తెగ పొగిడేసిన రజనీ సరిగ్గా ఎన్నికల ముందు వైసీపీలోకి వచ్చి జగన్ను ప్రసన్నం చేసుకుని చిలకలూరిపేట టికెట్ తీసుకున్నారు. నిజానికి స్థానికుడైన మర్రి రాజశేఖర్కు రావాల్సిన టికెట్ జగన్ ఆమెకు కేటాయించారు. 1000 కోట్ల సాఫ్ట్వేర్ కంపెనీ యజమానిని అని చెప్పుకుని వైసీపీలో చేరిన రజనీ ఎన్నికల నాటికి మాత్రం తన భర్త కంపెనీ ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని చెబుతూ జగన్ వద్దే ఎన్నికల ఫండ్ తీసుకున్నారు. గెలిచిన తర్వాత చిలకలూరిపేట మొత్తం తనదే అన్నట్లుగా పోస్టర్లు, ఫ్లెక్సీలు వేసేవారు. మంత్రివర్గ విస్తరణలో భాగంగా ఆమెకు వైద్య ఆరోగ్య శాఖ ఇవ్వగా అందులో రజనీ చెయ్యని స్కామ్ లేదని చెబుతారు. 2024 నాటికి ఆమె నియోజకవర్గం మార్చివేసినా గెలవలేకపోయారు. ఎన్నికల తర్వాత కూడా ఆమెను వేరే చోట ఉంచితే జగన్ను మేనేజ్ చేసి మళ్లీ చిలకలూరిపేట ఇన్ఛార్జిగా వచ్చేశారు. ఈ సంగతులన్నీ తెలిసినందునే వైసీపీ వారికి కూడా ఆమె పట్ల సానుభూతి లేదు. Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.